హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజు సందీప్. ఈరోజు ఈ వీడియోలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే డిఎస్సి ఫలితాలు విడుదల చేయాలి వెంటనే అంటూ రావడం అయితే జరిగింది. డిఎస్సి ఫలితాలని కాలయాపన లేకుండా వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర డిఎడ్ బిఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల రామ్మోహన్ రెడ్డి శుక్రవారం అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. 11,062 ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అయితే కోరారు. తుదికీలో వచ్చిన తప్పులని సరిచేసి జనరల్ ర్యాంకింగ్ని జాబితాను విడుదల చేయాలని అయితే తెలిపారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అయితే పేర్కొన్నారు. ఈ యొక్క డిఎస్సి పరీక్ష జరిగి మనకు 2 నెలలు పూర్తి కావస్తున్నా కూడా ఇప్పటి వరకు రిజల్ట్ రాకపోవడంతో అభ్యర్థులు అయితే ఆందోళన చెందుతున్నారు. చాలా వరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఫలితాల కోసం. ఆ యొక్క ఫలితాలను తొందరగా విడుదల చేయాలని అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇది బడుల్లో టీచర్ల సర్దుబాటుకు పచ్చజెండా అంటూ రావడం అయితే జరిగింది. అయితే ఇది విద్యార్థుల రేషియో ఆధారంగా అయితే టీచర్లను నియమిస్తారు. ఎక్కువగా ఉన్న చోట నుంచి తక్కువగా ఉన్న చోటకైతే చేరుస్తారు. మార్గదర్శకాలు కూడా జారీ చేసింది విద్యాశాఖ అయితే. ఈ నెల 23 వరకు అయితే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. రాష్ట్రంలోని పేద వర్గాల పిల్లలు చదివే పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అనేక సంస్కరణలను తీసుకొచ్చేందుకైతే ప్రభుత్వం ప్రణాళిక రచిస్తుంది. అయితే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఏడాదికి అయితే పడిపోతుంది. ఎందుకంటే టీచర్లు లేని కారణంగా అయితే తల్లిదండ్రులు కూడా వెనకాడుతున్నారు స్కూల్లో జాయిన్ చేయించేందుకు. అందుకు ప్రభుత్వం ఏం చేసిందంటే 1 నుంచి 10 మంది ఉన్న దగ్గర ఒక టీచర్ని నియమించాలని, 11 నుంచి 60 మంది విద్యార్థులు ఉంటే 2 టీచర్లు ఉండాలని, 61 నుంచి 90 మంది విద్యార్థులు ఉంటే 3 టీచర్లు ఉండాలని, 91 నుంచి 120 మంది విద్యార్థులు ఉన్న చోట 4 టీచర్లు ఉండాలని, 121 నుంచి 152 మంది విద్యార్థులు ఉంటే 5 టీచర్లు ఉండాలని, 153 నుంచి 200 మంది విద్యార్థులు ఉంటే 6 టీచర్లు ఉండాలని అయితే ఈ యొక్క ప్రభుత్వం అయితే తెలుపుతుంది. 21 మంది పైగా విద్యార్థులు ఉంటే 4 సబ్జెక్ట్ టీచర్లు ఉండాలని అయితే తెలిపింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే 3 యూనివర్సిటీల పేరు మార్పునకైతే క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. కోటి మహిళా వర్సిటీకి చాకల ఐలమ్మ పేరుగా, తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డిగా, టెక్స్టైల్ అండ్ హ్యాండ్లూమ్ వర్సిటీకి కొండ లక్ష్మణ్ బాపూజీ పేర్లను అయితే ఖరారు చేసింది. ఇప్పటికైతే హైడ్రాకు చట్టబద్ధత కల్పించడం పైన క్యాబినెట్ అయితే చర్చించింది. అలాగే ఈ నెల 27న కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ చూసినట్లయితే ఇది కొండ లక్ష్మణ్ బాపూజీ యొక్క 12వ వర్ధంతి. ఇతని యొక్క జననం మనం చూసుకున్నట్లయితే 1915 సెప్టెంబర్ 27న అయితే జన్మించారు. వాకండి కొమరం భీం జిల్లా తెలంగాణలో. అయితే ఇతని మరణం చూసుకున్నట్లయితే 2012 సెప్టెంబర్ 21న 96 వయసులో అయితే హైదరాబాద్ తెలంగాణ అయితే మరణించడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది 12వ వర్ధంతిగా జరుపుకుంటున్నాం. ఇతని యొక్క రాజకీయ పార్టీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇతను ఎంతో కృషి చేశారు తెలంగాణ కోసం. నిరంకుశ నిజాం వ్యతిరేక తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడైన కొండ లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా వాకండి గ్రామంలో 1915 సెప్టెంబర్ 20న అయితే జన్మించాడు. స్వాతంత్ర్య ఉద్యమంలో నిరంకుశ నిజాం వ్యతిరేకంగా ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. అంటే అందరు ఎవరు వచ్చినా రాకుండా మొదటగా ఈయన నిలిచేవాడు. చాలా ఉద్యమాలు చేశాడు తెలంగాణ కోసం. 1952లో ఆసిఫాబాద్ నుంచి ఎన్నికై హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం అయితే వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యుడిగా కొనసాగాడు. నికాసైన తెలంగాణ వాది ఇతను. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా వదిలేశాడు. ఇతను రాజకీయవేత్త. 1969, 2009, 12 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు చురుగ్గా. ఈ రోజు 12వ వర్ధంతి. అయితే ఈ సెప్టెంబర్ 27వ తారీఖున ఇతని జయంతి ఉండగా ఈ జయంతి రోజునైతే యూనివర్సిటీల పేరు మార్పునకైతే ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే పశ్చిమ నౌకాదళంలో చేరిన ఐఎన్ఎస్ విక్రాంత్ అంటూ రావడం అయితే జరిగింది. స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ అయితే పశ్చిమ నౌకాదళంలో చేరింది. దీంతో అరేబియా సముద్రంలో ఇప్పటికే చేరిన ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు ఐఎన్ఎస్ విక్రాంత్ తీర రక్షణతో భాగంగా కానుందని శుక్రవారం అయితే భారత నౌకాదళం వెల్లడించింది. బహుళ డొమైన్ అరేబియా సముద్రంలో జంట కార్యకలాపాలు నిర్వహించేందుకు ఐఎన్ఎస్ విక్రాంత్ వెస్టర్న్ ఫ్లీట్ అమ్ముల పొదులో చేరిందని పశ్చిమ నౌకాదళ కమాండర్ అయితే తెలిపారు. కాగా 2 విమాన వాహక నౌకలు ప్రస్తుతం కర్ణాటకలోని కార్వార్లో నౌకాదళ స్థావరంలో ఉన్నాయని అధికారులు అయితే వెల్లడించారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ రావడం అయితే జరిగింది. సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే నకిలీ తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకైతే ఇటీవల తీసుకొచ్చిన ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ అంశంలో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అయితే తగిలినట్టు తెలుస్తుంది. వీటి ఏర్పాటు కోసం సమాచార సాంకేతిక నిబంధనలు ఐటీ రూల్స్ చేసిన
సవరణలు రాజ్యాంగ విరుద్ధమని బాంబే హైకోర్టు అయితే విస్పష్టమైతే చేసింది. ఈ సవరణ నిబంధనలు రాజ్యాంగ అధికరణం 14 సమానత్వ హక్కు, అధికరణం 19 భావ ప్రకటన హక్కు, అధికరణం 19 క్లాస్ 1G వృత్తి నిర్వహణ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చంద్రకర్ అయితే తీర్పునిచ్చారు. ఐటీ సవరణ నిబంధనలో పేర్కొన్న నకిలీ తప్పుదోవలను పట్టించే వంటి అంశాలు ఎలాంటి నిర్వచనం లేదని, అలాంటప్పుడు వాటికి అర్థం లేదని తెలిపారు. అయితే ఆన్లైన్లో వచ్చిన ఏదైనా సమాచారాన్ని FCU నకిలీ తప్పుదోవ పట్టించే సమాచారం అని నిర్ధారిస్తే ఆ సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు వేదికల నుంచి తక్షణమే తొలగించాల్సి ఉంటుందని తెలిపారు. పేద అభిప్రాయాలతో సంబంధం లేదని పేర్కొనాల్సి ఉంటుందని, 2 ఐచ్ఛికాలు ఎంచుకుంటేనే ప్రభుత్వం తీసుకునే చట్టపరమైన చర్యలకు ఆయా వేదికలు బాధ్యతలు వహించాల్సి ఉంటుందని తెలిపారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారత ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి చేపట్టే అమెరికా పర్యటనలో క్వాడ్ సదస్సులో అయితే పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్, జపాన్ ప్రధాని కిషిడా, ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్లో ద్వైపాక్షిక సమావేశాలను అయితే నిర్వహించనున్నారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ వాతావరణం సున్నితంగా మారిన పరిస్థితుల్లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లతో కూడిన క్వాడ్ సదస్సు అయితే జరుగుతుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా ఘర్షణలు తీవ్రతరం కావడంతో పాటు లెబనాన్కు సైతం వ్యాపించాయి. ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో నెమ్మదించే సంకేతాలు అయితే కనిపించడం లేదు. నాటో, రష్యా మధ్య ఘర్షణలు అయితే తీవ్రమయ్యాయి, అవకాశాలున్నాయి. ఇంకా బైడెన్తో సంప్రదింపుల సందర్భంగా మోడీ ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించవచ్చు. మోడీ ఇటీవల తన ఉక్రెయిన్, రష్యా పర్యటనల అనుభవాలను బైడెన్తో పంచుకునే శాంతి ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళొచ్చని అయితే తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే వైఎస్ఆర్ జగనన్న నగర్ పేరు ఎన్టీఆర్ నగర్గా అయితే మార్పు చేయనున్నట్టు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘాల్లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న గృహ సముదాయాల పేరునైతే ప్రభుత్వం మార్పు చేసింది. వైఎస్ఆర్ జగనన్న నగర్గా ఉన్న పేరును 2014-19 మధ్య ఉన్న PMAY అర్బన్ ఎన్టీఆర్ నగర్గా పునరుద్ధరించడానికైతే చర్యలు తీసుకుంటుంది. ఈ మేరకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన అనిల్ కుమార్ సింఘల్ శుక్రవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే హైడ్రాకు సూపర్ పవర్ అంటూ రావడం అయితే జరిగింది. చట్టబద్ధత, సర్వాధికార కల్పన, 3 యూనివర్సిటీల పేరు మార్పు, NSLT టన్నెల్ పనుల అంచనాల పెంపు మరియు ఖరీఫ్ నుంచి సన్న వడ్లకు బోనస్, కొనుగోలు రూపాయలు 2,500 కోట్లు అదనపు బడ్జెట్, జనవరి నుంచి రేషన్ కార్డు హోల్డర్లకు సన్న బియ్యం పంపిణీ అంటూ క్యాబినెట్ సమావేశ నిర్ణయాలు అయితే జరిగాయి. క్యాబినెట్ ఇతర నిర్ణయాలు ఏంటంటే ప్రస్తుతం అమల్లో ఉన్న పోలీసు ఆరోగ్య భద్రత పథకాన్ని SPL కింద వర్తింపచేయాలని నిర్ణయించింది. మనోహర్బాద్లో మల్టీ మోడల్ లాజిస్టికల్ పార్కును 72 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ నుంచి తెలంగాణ ట్రేడ్ ప్రమోషనల్ కార్పొరేషన్కి బదిలీ చేయడానికి మంత్రివర్గం కూడా ఆమోదించింది. ఖమ్మం జిల్లా ఎర్రిపాలెం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు 58 ఎకరాల భూమిని కేటాయించింది. ములుగు జిల్లాలో ఏటూరు నగరంలో ఫైర్ స్టేషన్కు 34 మంది సిబ్బందిని మంజూరు చేసింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 8 మెడికల్ కాలేజీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ 3,000కు పైగా పోస్టులు మంజూరు చేసింది. త్వరలో నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకుంది. కోస్గి ఇంజనీరింగ్ కాలేజ్ హకీంపేట్లో జూనియర్ కాలేజ్ ఏర్పాటు కూడా చేస్తూ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే స్వదేశీ ట్యూబులతో అంతరిక్ష ప్రయోగాలు అంటూ రావడం జరిగింది. ఉత్పత్తి చేసిన అణు ఇంధన సంస్థ రక్షణ పరిశోధన, అంతరిక్ష ప్రయోగ రంగాల్లో కీలక భూమికను పోషిస్తున్న హైదరాబాద్లోని జాతీయ సంస్థలు మరోసారి తమ ప్రత్యేకతనైతే చాటాయి. కాప్రాల్లోని అణు ఇంధన సంస్థ మొట్టమొదటిసారిగా మోనల్ 400 హలాయి ట్యూబులను తయారు చేసి ఘనతను సొంతం చేసుకుంది. ఇస్రో చేపట్టే ప్రతిష్టాత్మక అంతరిక్ష ప్రయోగాల్లో సెమీ క్రయోజెనిక్ లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థలో మోనల్ 400 మిశ్రదాత ట్యూబ్లన్నీ అత్యంత కీలకంగా అయితే మారబోతుంది. ఇందుకు అవసరమైన మిశ్రధాతును హైదరాబాద్లో ఉన్న రక్షణ రంగ సంస్థ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ సరఫరా అయితే చేసింది. NFC అత్యంత నాణ్యత కలిగిన ఫినిషింగ్తో ట్యూబ్లను విజయవంతంగా అయితే ఉత్పత్తి చేసింది. ఇవి అంతరిక్షంలో అత్యంత కఠిన పరిస్థితులను తట్టుకొని పనిచేస్తాయని ప్రయోగాత్మకంగా నిరూపితమైంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో NFC మోనల్ 400 అలై ట్యూబ్లను తయారైతే చేసింది. సంస్థలోని శాస్త్రవేత్తలు, నిపుణులు పరిశోధనల ఫలితంగా పురుడు పోసుకున్న అలై ట్యూబ్ అంతరిక్ష పరిశోధనలో విశిష్ట సేవలను అందించనుంది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే అంతరిక్షంలో 370 రోజులకు పైగా రికార్డు సృష్టించిన 2 రష్యా వ్యోమగాములు అంటూ రావడం జరిగింది. అయితే రష్యా వ్యోమగాములు ఒలెగ్ కోనోకెంకో, నికోలాయ్ చుప్ శుక్రవారం సరికొత్త రికార్డు సృష్టించారు. వారిద్దరూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 370 రోజులు 21 గంటల 22 నిమిషాల పైగా ఉన్నారు. పాత రికార్డును తిరగరాశారు వారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడే పరిశోధనలో భాగస్వాములు అవుతున్నారు. వ్యోమగాములు నిరాటంకంగా ఇన్ని రోజులు
ఐఎస్ఎస్లో ఉన్న రికార్డు రష్యా ఆస్ట్రోనాట్స్ సెర్గీ ప్రొకోపీవ్, దిమిత్రీ పెటిలిన్, అమెరికా ఆస్ట్రోనాట్ ఫ్రాన్సిస్కో రూబియో పేట అయితే ఉంది. వారు 370 రోజులు 21 గంటల 22 నిమిషాలు ఐఎస్ఎస్లో గడిపారు. ఈ రికార్డును ఒలెగ్ కొనెకెంకో, నికోలాయ్ చుప్ బద్దలు కొట్టారు. వారు సోమవారం భూమిపైకి తిరిగి రాబోతున్నారు. 59 ఏళ్ల కొనెకెంకో మరో రికార్డు కూడా సృష్టించబోతున్నారు. సోమవారం నాటికి ఆయన ఐఎస్ఎస్లో ఏకంగా 1110 రోజులు గడిపినట్లు అవుతుంది. ఇప్పటిదాకా ఇన్ని రోజులు అక్కడ ఉన్నవారు ఎవరు లేరు. ఇతడే మొదటివాడు. నెక్స్ట్ చూసినట్లయితే వేవ్స్కు భారత్ ఆతిథ్యం అంటూ రావడం అయితే జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సదస్సు నిర్వహించేందుకైతే భారత ప్రభుత్వం సన్నద్ధం అవుతుంది. భారత మీడియా వినోద రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, ప్రపంచంలో దాని ప్రభావాన్ని విస్తరించడానికి ఈ సదస్సు అయితే దోహదం చేస్తుందని సమాచారం. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ప్రపంచంలోని టాప్ 10 ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగుల సగటు పని గంటలు వారానికి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. అమెరికా అయితే 38.0, చైనా అయితే 46.1, జర్మనీ అయితే 34.2, జపాన్ 36.6, భారత్ 46.7, యూకే 35.9, ఫ్రాన్స్ 35.9, బ్రెజిల్ 39.0, ఇటలీ 36.3, కెనడా 32.1. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే టాప్ శాస్త్రవేత్తల జాబితాలో ఐఐటిహెచ్ ప్రొఫెసర్ అంటూ రావడం అయితే జరిగింది. సాక్షిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్కు చెందిన 23 మంది ఫ్యాకల్టీ ప్రొఫెసర్లు అయితే ప్రపంచంలోనే టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో చోటైతే దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రపంచ స్థాయి అత్యున్నత శాస్త్రవేత్తల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఐఐటిహెచ్కు చెందిన ఈ ప్రొఫెసర్లు ఉండడం గమనార్హం. మనకు ఎంతో సంతోషం. తెలంగాణ నుండి 23 మంది అంటే మామూలు విషయం కాదు కదా. వీరి పరిశోధన వ్యాసాలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురితమయ్యాయి. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ప్రొఫెసర్లను ఐఐటిహెచ్ పాలకవర్గం చైర్మన్ డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి అయితే అభినందించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి ఈ వీడియోలో పూర్తిగా. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.